నీ హృదయంలోనికి దిగబడుతూ ఉంటుందో నీకు తెలియకోకనే నీలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు మోషేము అన్న ఒక గొప్ప వీరుడు కాదు, ఆస్తి అంతస్తు కలిగిన వ్యక్తి కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక స్త్రీ మోగలో పడిపోయిన వ్యక్తి, బానిస బ్రతుకు ఆ చేసిన వ్యక్తి అయినా దేవుడు అతన్నే ఎందుకు కోరుకున్నాడో తెలుసా? దేవుని మాటకి విధేయత కలిగి లోబడి ఉంటాడని తనను కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును కోరాడు, అభిషేకం చేశాడు, గొల్యాతుని హతమార్చ నీ శక్తిని నసగాడు. దేవుని స్తోత్రం. దావీదుని ఎందుకు కోరుకున్నాడు? అంత వ్యక్తి గొలియాతుని ఎందుకు హతమార్చాడు? ఎందుకంటే తనని దేవుడు అభిషేకించాడు కాబట్టి దావీదుని ఆయన మహిమతో నింపుకొని గొలియాతు మీదకి యుద్ధానికి పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ అనుకోవచ్చు, మాకు చాలామంది శత్రువులు ఉన్నారు, నా కుటుంబంలో నాకు శత్రువు, నా భర్త శత్రువు, నా భార్య శత్రువు, నా పిల్లలే నాకు శత్రువు అంటారు. నువ్వు దేవుని మాటకి విధేయత కలిగి ఉంటే నీ చుట్టూ ఉన్నవారు నీతో కలిసి మోకరించెదురుగాక. దావీదును కోరుకున్న దేవుడు ఈ మధ్యాహ్నకాల సమలో నిన్ను నన్ను కోరుకోబోతున్నాడు. మోషేని వెన్నుకున్న దేవుడు మనల్ని వెన్నుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారందరూ ఉన్నారు, 7 ఉన్నారు, అందరినీ పక్కకు తోసివేశాడు. దావీదును మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకని? దావీదు మనసు దేవుడు గ్రహించాడు కాబట్టి. నువ్వు ఎర్రగొన్నవా, ఎత్తుకున్నవా, లావుకున్నవా, మాటగాడువా, అందగాడువా, సుందరమైన దానివా, ధనముందా, పలుకుబడిందా, అవన్నీ చూడడండి నా దేవుడు. హృదయాన్ని చూసి ప్రేమించగలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భేదము ఏమీ లేదు, అందరూ పాపం దేవుడు ఇచ్చే ఉన్నతమై మానో పోగొట్టుకున్నాడు. చేతులను వారు గట్టిగా పడదాం. చేతులు ఎత్తువారు దేవుని దృష్టిలో అందరి పాపులే, భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నతమై మాటో పోగొట్టుకున్నారు. ఉన్నతమై మానో మళ్ళా చేతువ మాట అరో ఉన్నతమై మాటో పోగొట్టుకున్నారు. ఉన్నతమై పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. గట్టిగా అది దేవుడు ఇచ్చే ఉన్నతమై మాటో పోగొట్టుకున్నారు. ఉన్నతమై మాటో పోగొట్టుకున్నారు. ఉన్నతమై మాటో పోగొట్టుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉన్నతమైన మహిమను ఏం చేస్తున్నాం? మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకు పోగొట్టుకుంటున్నాం? మన మాటను బట్టి, మనం నడిచే నడతీరుని బట్టి, మన చూపుని బట్టి ఆయన ఉన్నతమైన మహిమను ఏం చేస్తున్నామండి? పోగొట్టుకుంటున్నాము. హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా దేవుడు దావీదును కోరుకున్నట్లుగా, మోషేని పిలుస్తున్నట్లుగా ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన కోరికని పిలుస్తుదురుగాక. హల్లెలూయా. ఇంకో మాట ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చదువుదాలి త్వరగా. మరియు ఒక దూత సూర్యునిలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి
స్వతంత్రులదేమి, రాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యలో ఎగుర్చున్న సమస్త పక్షులను పిలిచెను. సన్న దేవుని స్తోత్రం. అక్కడ గొప్పవారా పేదవారా అక్కడ ఏమీ కూడా తేడా ఉండదండి. మనం అనుకుంటాము ఎందుకంటే నాకు చాలా ధనం ఉంది, నిజంగా మనం చూసుకున్నట్లయితే దయచేసి వద్దులే కానీ అది లోకాల్లోనూ యాహాన్లోనూ ఉంటుంది. ధనవంతుడు ఒకడు ఉండేవాడట, పేద లాజరు కూడా ఉండేవాడంట. ధనవంతుడు విర్రవీగుతూ ఉండేవాడంట. ఎందుకని? అర్రే నాకు ఏ మీటింగ్లు జరిగినా పెద్ద పెద్ద పాంప్లెంట్లు ఫ్లెక్స్లో వేసుకుని నేను చాలా గంభీరంగా తిరుగుతూ ఉంటాను. నేనే కన్నా రెప్పపాటికి సరిపోతే పరలోకంలో నేనే ముందుగా ఉంటానన్నాడంట. దేవుని స్తోత్రం. మరణంలో కూడా చాలామంది ఉన్నారు కదా, మాట్లాడని అంటారు. ఈడే కూడా సత్య నరకం అంటాడు. ఈడి చేతి అక్కడికి వెళ్తాడు. ఈడు కంపల్సరిగా నరకమే. మా ఉసురు తగిలితే ఏ ఉసురు? హల్లెలూయా. నీ మాట తీరు, నీ భాష మారాలి. నేనే చెప్తున్నాను. అందుకనే అందులో ఏమని ఉంటుందంటే మత్తయి సువార్త 21 వచ్చిన ఉంటుంది, 7:21 అనుకుంటుంది. దయచేసి ఏమని ఉంటుందంటే ప్రభువా ప్రభు అని పిలిస్తే ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే. దేవుని స్తోత్రం. ఆయన చిత్తాల ప్రకారంగా ఆ మధ్య సువార్తలన్నీ చక్కగా రాయబడి ఉంటుంది. ఇంకొక ఏమని ఉంటుందంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. వచ్చిన నేను చెప్పలేదు. నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. ఇక్కడ నీతి అనేది లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అక్కడ ధనవంతుడు బల్ల కింద మరి కూర్చున్నప్పుడు ఆ రొట్టె ముక్కలు పడుతూ ఉంటే పేద లాజరు ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుచున్నాడండి. ధనవంతుడు ఎంత అలరిగా చూస్తుంటాడు. మనం అందమైన చీర కానీ ప్యాంట్ షర్ట్ కానీ వేసుకున్నప్పుడు చిరిగిపోయిన ఏళ్ళని వేసుకుని వెళ్తుంటే మనం ఏమంటాం? మూతి మీద ఎలా వేసుకుని ఆ చూసి అల్లనేది కట్టుకుందో హల్లెలూయా. కానీ నీకంటే ముందుగా పరలోకాలు ఎవరుంటారు? ఆ యేసయ్య నీ వస్త్రాలను కాదు చూసేది, హృదయాన్ని. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు పోసుకున్న ఆ చెట్టుని కాదు, ఆ పొగడని కాదు, నువ్వు పైన మాత్రమే అలంకరించబడ్డావేమో. హృదయాన్ని పరిశోధించగలవాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడు. ఈరోజు నువ్వు నమ్మితే మహిమ చూడబోతున్నావు. నీవు నమ్మితే అద్భుతాలు జరగబడబోతున్నాయి. ఆయన రాజులకి రాజని, ప్రభులకి ప్రభు అని ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం. అసలు ఆ ధనవంతుడు ఎంతగా ప్రలాపించి ఆనందించుంటాడు. అర్రే నేను తింటుంటే జారి పడుతున్నా, నా రొట్టె ముక్కలు తింటున్నాడండి వీడు. చాలా భయంకరంగా పుండులు వచ్చి అసహ్యంగా ఉన్నాడు. కుక్కలు వచ్చి నాగుతూ ఉన్నప్పుడు కూడా మనం కుక్క వస్తే చూస్తూ భోంచేస్తామా? ఒకళ్ళు వచ్చి సొంత కాలు పట్టుకుంది అనుకోండి, ఏం చేస్తాం? అందరూ చెప్పాలి మౌనంగా నాయక చూడద్దు, 5 నిమిషాల్లో ముగించేస్తాను. ఏం చేస్తాం? రాత్రి మా వెనకాల 2-3 కుక్కలు వెనకాల పడి అక్కడ ఉండగానే ముందు నాకంటే ముందే పరిగెడుతుంది, నేనేమో వరకలేకపోతే. హల్లెలూయా. కానీ అక్కడ లాజరు ఆ కుక్కల్ని వచ్చి లాగుతుంటే సాయ్ అని తోలటానికి కూడా ఆయనకి మాట రావటం లేదు. లేపి ఇలా తోలత కూడా చెయ్యి కూడా రావటం లేదు. తన మరణం కాలం వచ్చింది, చనిపోయాడు, దేవదూతల చేత ఎత్తబడ్డాడు. దేవుని స్తోత్రం. ధనవంతుడు విర్రవీగాడు. నాకు చాలా ఆస్తులన్నీ, డబ్బుని, ఎండి బంగారం చాలా, నా పేరు కీర్తులు చాలా లెక్కలిపోయి పాంప్లెంట్లో ఉండే దేశాలు విదేశాలు నా పేరు గురించి ప్రకటిస్తున్నారని చాలా ఆనందపడ్డాడు. కానీ కాలం వచ్చింది, ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడున్నాడంటే మండే అగ్ని గుండములో
నరక వేతన పడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ఒక్క మాట చాలు ఈ మనుషుడికి గమనించడానికి. ఎందుకంటే వెర్రవిని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గట్టిగా 4 రూపాయల చేతిలో ఉన్నాయనుకోండి, రమ్మని చూసుకున్న నీ దమ్మెంతో అంటారు. ఈ లోక మనుషులతో కాదు సవాలు విసిరేది, నా దేవుని వైపుకు నేను చూడాలి. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? పేదవాడిగా ఉన్నావా? భయపడవద్దు, విశ్వాసంతో కొనియాడు. దేవుడి మహిమను చూడబోతున్నాము. ఆయన కృపలోనే నా దేవుడు నడిపించబోతున్నాడు. అందుకని రాజులకు రాజు అని, ప్రభులకు ప్రభు అని ఆయన వస్త్రం మీద, తొడ మీద రాయబడి ఉంది. ఆ కృపలోనికి నేను నడిపించబడాలంటే ఆ ప్రభుని నమ్మండి, ఆరాధించండి, విశ్వాసంతో నిలబడండి. మోషేని, దావీదుని కోరుకున్న నా దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నా దేవుడు నిన్ను నన్ను కోరుకుందురు గాక. ఈ కొద్ది మాటలు నా ప్రభు దీవించబడుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి మీకు నీ పరిశుద్ధుల మహోన్నతుల మహోగరుడ నీ ఘనమైన నమ్మని, కిలిమైన నమ్మని, శ్రేష్టమైన నమ్మని బడి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు పాటలు, ఆరాధన, వాక్యంలో సాక్ష్యాలు ఉన్నది అయ్యా. ఇదిగో ఇంకా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి ప్రతి ఒక్క బిడ్డని ఆస్తుతించి మహింపరిచి దీవించి పంపించమని నజరేయుడైన యేసు నాథుని పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.